కొంచెం పూతగనం. చిన్న వయసులోనే కూచిపూడి భరతనాట్యంలో తమదైన శైలిలో ప్రదర్శిస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న చిన్నారి లిఖిత. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పొట్టిపాడుకు చెందిన 5 ఏళ్ల బొమ్మినేని లిఖిత తన నృత్య ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఆమె కూచిపూడి భరతనాట్యం ప్రదర్శనలతో హైదరాబాద్ నుండి చెన్నై వరకు 74 ప్రదర్శనలు ఇచ్చి నంది అవార్డుతో పాటు పలు పురస్కారాలు సాధించింది. ఇటీవల గాయత్రి దేవి ఆలయంలో ఆమె చేసిన ప్రదర్శన ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం వినాయక మండపాల వద్ద కూడా తన నృత్యాలను ప్రదర్శిస్తోంది. ఆ చిన్నారి కోరిక ఏపీ సీఎం చంద్రబాబు దగ్గర, లోకేష్ బాబు దగ్గర, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గర ప్రదర్శనలు ఇచ్చి చేయాలని అనుకుంటుంది. పాప యూట్యూబ్ నే గురువుగా చేసుకుని ఇప్పటి వరకు 75 పర్ఫార్మెన్సెస్ ఇచ్చిందండి. నంది అవార్డు, తెలుగు లింకా బుక్ రికార్డు, ఈకిడ్ రికార్డు, మిరాకిల్ వరల్డ్ రికార్డు, చెన్నై, బెంగళూరు, తమిళనాడు, రాజమండ్రి, వైజాగ్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి ఇలా చాలా ప్లేసెస్ లో తన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అందరూ అప్రిషియేట్ చేస్తారండి. యూట్యూబ్ లో కూడా ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది అని చెప్పేసి అందరూ ఎంకరేజ్మెంట్ బాగా ఇస్తారు పాపకి. పాప ఎందుట్లో డాన్స్ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేసినా టాప్ 5 లోనే వస్తుందండి. స్కూల్ నుంచి కూడా పాపకి ఫుల్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఎస్పెషల్లీ వాళ్ళ ప్రిన్సిపల్ సార్ భాషా గారు చాలా ఎంకరేజ్ చేస్తారు, క్లాస్ టీచర్స్ కూడా. పాపకి ఇంకా కొంచెం ఎవరైనా సపోర్ట్ ఇస్తే ఇంకా ముందుకు తీసుకెళ్లగలుగుతాము. ఇంకా ఈ గవర్నమెంట్ తరఫున అంటే ఈ పాపకి కోరిక ఏంటంటే సీఎం గారి ముందు తను పర్ఫామ్ చేయాలని, లోకేష్ గారి ముందు కూడా పర్ఫామ్ చేయాలని తన కోరిక. రీసెంట్లీ మన ఆర్థిక శాఖ మంత్రి గారు యార్లగడ్డ వెంకట్రావు గారి ముందు కూడా పర్ఫామ్ చేసింది. తన కోరిక ఆ రోజు చెప్పలేకపోయింది, ఇప్పుడు మీ ముందు చెప్పుకోగలుగుతుంది. తనకు ఆ అవకాశం ఇప్పించగలిగితే చాలా హ్యాపీ అండి. పాప పేరు బొమ్మినేని లిఖిత అండి. ప్రతి సంవత్సరం ఇక్కడ వినాయక చవితి జరిగినా ఏదైనా కార్యక్రమం జరిగినా పాపను తీసుకురావడం జరుగుతుంది. పాప బాగా చేస్తుంది డాన్స్. ఈ చుట్టుపక్కల గ్రామంలో ఎక్కడ ఏది జరిగినా పాప బాగా డాన్స్ చేయడం, తన ఎంకరేజ్మెంట్ కూడా చాలా బాగుంది. తన కోరిక ఏంటంటే సీఎం గారి ముందు చేయాలన్నదే తన కోరిక. ఆ కోరికని మీరు తొందరగా నెరవేరుస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ మా ఆత్మూరు గ్రామం కోదండ రామాలయం దగ్గర జరుగుతుంది వినాయక చవితి. ప్రతి సంవత్సరం పాప తీసుకురావడం అట్లా బాగా జరుగుతుంది, డాన్స్ చేస్తుంది. ఏంటంటే పాపని మేము చాలా మంది ఎంకరేజ్ చేస్తాం. గవర్నమెంట్ తరఫు కూడా ఎంకరేజ్మెంట్ చేస్తే పాప ముందుకు బాగా నేర్చుకుంటది. తను కూడా బాగా ఎక్స్పెక్ట్ చేస్తుంది సీఎం గారి ముందు చేయాలి, తన కోరిక తీరాలని అనుకుంటున్నాం. గవర్నమెంట్ ద్వారా తొందరగా తన కోరిక తీరాలని కోరుకుంటున్నాం మేమందరం. యార్లగడ్డ వెంకట్రావు గారి ముందు కూడా పాప డాన్స్ చేయడం చేసింది. అలాగే సీఎం గారి ముందు చేయాలని తన కోరిక అంట. ఆ రోజు చెప్పలేకపోయింది, ఈ రోజు యూట్యూబ్ ద్వారా చెబుతుంది. యూట్యూబ్ ద్వారా తను నేర్చుకుని ఇంత ఇదిగా చేస్తుందంటే పాప చాలా గ్రేట్ అండి. 2 years నుంచి పాప ప్రాక్టీస్ చేసి ఇట్లా చుట్టుపక్కల గ్రామాల్లో పర్ఫార్మెన్స్ ఇవ్వడం అట్లా జరుగుతుంది. అలాగే తన కోరిక కూడా సీఎం గారి ముందు తీర్చండి అని కోరుకుంటున్నాము. ఇలాంటి పిల్లల్ని ఇంకా ఎంకరేజ్ చేయాలని మేము ఆశిస్తున్నాము. అలాగే గవర్నమెంట్ సపోర్ట్ కూడా కావాలని కోరుకుంటున్నాము. అలానే సీఎం గారి దగ్గర కూడా డాన్స్ చేయాలని తన కోరిక, ఆ కోరిక నెరవేరుస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఆత్మూరు గ్రామంలో ఎన్టీఆర్ కాలనీలో కోదండ రామాలయం దగ్గర వినాయక వారి అనుభవం ఉంది. గత 3 సంవత్సరాలుగా లిఖిత డ్యాన్స్ తో మమ్మల్ని అలరించి చాలా పాటలతో, చిన్నపిల్లలకి చాలా పాటలతో అలరించి అందరినీ ఆనందపరుస్తుంది. ఇంకా ఈ పిల్లలకి ఎట్లాగే అన్ని చోట్ల పేరు రావాలని మేము కోరుకుంటున్నామండి. అలరించి బాగా ఇచ్చేస్తుంది పాప. అలాగే అన్ని చోట్ల నుంచి ఆరోగ్యం ఉండాలని కోరుకుంటున్నాం. గవర్నమెంట్ తరఫున కూడా నాట్యం చేసే అవకాశం ఒక సీఎం గారి దగ్గర చేయాలని ఈ పాపకి ఆశగా ఉంది. సీఎం గారు ఎప్పుడైనా కానీ చెప్పేసి ఈ పాపకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి మేము అందరం కూడా కోరుకుంటున్నాం.